ఉదయగిరి ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని పక్కల నియోజకవర్గాలు మండలాలు కలుపుకొని దీన్ని జిల్లా కేంద్రంగా చేయాలని, వెనకబడిన ప్రాంతం జిల్లా కేంద్రం అయితే అభివృద్ధి జరిగే అవకాశం ఉందని పొదుపు మహిళలు ఉదయగిరి తహసీల్దార్ మోహన్ రావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఉదయగిరిని జిల్లా కేంద్రంగా మారిస్తే పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని, వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని వారు కోరారు. నిర్లక్ష్యానికి నిరాదరణకు గురైనటువంటి ఉదయగిరి ప్రాంతాన్ని జిల్లా చేయాలని గత 6 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలు నిత్యము ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఉదయగిరి జిల్లా సాధన కమిటీ తరఫున మంత్రివర్గ ఉపసంఘానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెట్ట మండలాలన్నింటినీ కలిపి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని జిల్లా చేయండి. ఈ ఉదయగిరి జిల్లా చేస్తే ఇక్కడ అనేక సౌకర్యాలు లేకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు వెనుకబాటుతనానికి గురై దుర్భిక్ష ప్రాంతంగా రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతిని సంపాదించుకున్నటువంటి ఉదయగిరి ప్రాంతాన్ని జిల్లా చేయండి. ఇక్కడ సాగునీరు లేదు, త్రాగునీరు లేదు, ఉపాధి అవకాశాలు లేక ప్రజలందరూ వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సంపాదించుకొని ఇక్కడికి వచ్చి బ్రతికేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టును, పెద్దిరెడ్డిపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని, అదేవిధంగా ఉదయగిరి టు నందవరం డబల్ రోడ్డు గురించి ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. దాన్ని కూడా పూర్తి చేయాలా. ఈ విధంగా అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయి. అందుకని ఈ ప్రాంతాన్ని ఉదయగిరి జిల్లాగా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభివృద్ధి పదంలో పయనిస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరితో పాటు మేము కూడా ఇక్కడ పన్నులు కడతా ఉన్నాం. వివిధ రకాలైనటువంటి పన్నులన్నీ కడతా ఉన్నాం. వృత్తి పన్ను కడతా ఉన్నాము, జిఎస్టీలు కడతా ఉన్నాము, అనేక రకాలైనటువంటి పన్నులు కడతా ఉన్నా కానీ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఒక విధంగా బ్రతుకుతూ ఉంటే ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకో విధంగా బ్రతుకుతూ ఉంటారు. అందుకని అందరు ప్రజలు సుఖంగా, సమానంగా, సంతోషంగా బ్రతకాలంటే ఈ ఉదయగిరి ప్రాంతాన్ని జిల్లా చేయడం ఒక్కటే మార్గం అని చెప్పి ఈరోజు మన ఉదయగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పొదుపు మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి తహసీల్దార్ గారికి విజ్ఞాపన పత్రాన్ని అందించి దాన్ని మంత్రివర్గ ఉపసంఘానికి పంపించండి అని చెప్పి చెప్పడం అనేది చాలా సంతోషించదగిన విషయము. ప్రతిరోజు కూడా ఏదో ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చి వినతి పత్రాలను అందిస్తూ ఉన్నారు. పొదుపు మహిళలు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, రైతులు కానివ్వండి, నిన్న నాయి బ్రాహ్మణులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, ఈ విధంగా ఈ డిమాండ్ను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దీన్ని పరిష్కారం చేయవలసిందిగా, ఉదయగిరి జిల్లా సాధనకు మార్గం వేయాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.